వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ని మనము ఇంకో విధంగా ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటాము. అయితే పైథాన్లోని లూపింగ్ స్టేట్మెంట్స్ ఈరోజు మనం ఏం చూద్దామంటే లూపింగ్ స్టేట్మెంట్స్ దాని తర్వాత దాని ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏమేమి లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే పైథాన్లో ఫర్ వైల్ అనేది లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ వైల్ అనేది కీవర్డ్స్. ఓకే, అయితే మనం ఇప్పుడు లూపింగ్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో చూసినట్లయితే ఇప్పుడు మనము ఇది ఒకసారి అందరూ ఇక్కడ వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఒకసారి దీనిలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి బటన్ క్లిక్ చేసినప్పుడే మనకి లూప్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు లూప్ అవుతూనే ఉంటుంది. ఎల్స్ అంటే మనము బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది, లేకపోతే అలానే లూప్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి అర్థం చేసుకోవచ్చు రియల్ లైఫ్లో మనకి లూప్స్ ఎలా అవుతుంది. ఇప్పుడు మనం సపోజ్ బ్రేక్ చేయకపోతే అంటే బటన్ ఆఫ్ చేయకపోతే అది అంటే కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉంటుంది. ఓకే, అయితే మనం కోడింగ్ పార్ట్లోకి వెళ్ళేసి ఈరోజు ఫర్ వైల్ ఎలా ఉంటుందో పైథాన్లో చూద్దాము. అయితే సింటాక్స్ ఎలా ఉంటుందంటే వైల్ కండిషన్ ఉంటుంది, అలాగే కోలన్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ రాస్తాము, అంటే ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ ఏమైనా కండిషన్స్ రాస్తాము, అలాగే ఎల్స్ రాస్తాము, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ అంటే ఎల్స్ కండిషన్ కూడా స్టేట్మెంట్స్ రాసేస్తాం. ఒకవేళ వైల్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అందుకు. ఓకేనా, నెక్స్ట్ మనం వైల్ లూప్ చూసినట్లయితే వైల్ లూప్ మనం ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాము. వేరియబుల్ 0 అని తీసేసుకున్న తర్వాత నేను ఇంతకుముందుకు మీకు సింటాక్స్ చూపించినప్పుడు ఏం చూపించాను అంటే వైల్ అని చూపించాను, వైల్ కీవర్డ్. ఇక్కడ కండిషన్ ఏం రాసుకున్నాను అంటే కౌంట్ <3 అన్నాను. లెస్ దెన్ 3 అవుతేనే మనకి హలో వరల్డ్ ప్రింట్ చేయమని చెప్పాను. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నాను. కౌంట్ ప్లస్ 1 అన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 ఉంది కదా, 0 <3 అంటే అది ట్రూ అయితే హలో ప్రింట్ అవుతుంది. అయితే కౌంట్ అనేది +1 అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కౌంట్ 1 అవుతుంది. 1 <3 అంటే హలో వస్తుంది, అలాగే కౌంట్ 2 అవుతుంది. అట్లా మనకి 3 టైమ్స్ అనేది లూప్ ఇటరేషన్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ కౌంట్ తీసేసి ఇక్కడ కూడా 0 తీసేస్తే ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. ఇన్ఫినైట్ లూప్ అవుతే మనకి సిస్టమ్ క్రాష్ అంటే క్రాష్ కాదు, కానీ మనకి సో కంటిన్యూస్గా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ అనేది మళ్ళీ టాస్క్ మేనేజర్ మనకి ఫోర్స్ఫుల్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇలా చేశాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసినట్లయితే ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాము. ఇక్కడ డిస్ప్లే చేసినట్లయితే మీకు హెల్లో అని వచ్చింది. ఎందుకోసం అంటే కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 3 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 4 వచ్చింది అనుకో, 4 <3 ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఎల్స్ రాసుకోవచ్చు. ఎల్స్ రాసుకొని ఇప్పుడు మనము 3 కన్నా బిగ్గర్ ఉంది కాబట్టి డిస్ప్లే కావాలని ఎల్స్ కండిషన్లో రాసుకొని చూసుకోవచ్చు. ఓకే, వైల్ కండిషన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎల్స్ కండిషన్ రాసి చూస్తాను మీకు ఎలానో. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ రాస్తాను. ఎల్స్ రాసి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎల్స్ ఏం రాస్తాను, ఇప్పుడు మనకి ఎల్స్లో ప్రింట్ ఏం రాస్తానంటే ప్రింట్ ఏం చేస్తానంటే ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనకి ఏ ఎగ్జిక్యూట్ కావాలంటే ఎల్స్ మొత్తం కండిషన్స్ ట్రూ అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కదా. ఒకసారి మనం చూద్దాం ఏం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి హెల్లో వచ్చింది. అయితే 4 ఇక్కడ మనకి ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 అన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 0 వస్తుంది, <3 అంటే డిస్ప్లే అయిపోయింది. 1 <3 ట్రూ కాబట్టి డిస్ప్లే అయిపోయింది. 2 <3 డిస్ప్లే అయిపోయింది. 3 <3 అంటే మనకి ఏమైందంటే <3 ఈక్వల్ టు రాసింటే మనకి ఎలా డిస్ప్లే అవుతుంది. కాకుంటే ఈక్వల్ టు రాయాలి కాబట్టి అది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కండిషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఎల్స్ కండిషన్ డిస్ప్లే అవుతుంది. ఎల్స్ కండిషన్ మనం ఏం రాసామంటే ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 అని రాసేసాం. సో అది డిస్ప్లే అయిపోయింది. ఇది మనం కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఫర్ లూప్ చెక్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఫర్ లూప్ కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ లూప్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను. ఫర్ లూప్ ఫస్ట్ లిస్ట్తో ఇటరేట్ చేసి చూద్దాము. అయితే ఫర్ లూప్ సింటాక్స్ చెప్పిన తర్వాత మనం ఇది ఎలా చేస్తామో. ఫర్ లూప్ అంటే ఏముండదండి. ఫర్ లూప్ అంటే ఇక్కడ మనం కామెంట్ సెక్షన్ రాసుకుందాము. ఇక్కడ కామెంట్ సెక్షన్ రాసుకొని ఫర్ లూప్ అంటే ఏముంటుందంటే ఫర్ కీవర్డ్ ఉంటుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు, ఐఎన్ కానీ మన నేమ్ కానీ ఏదైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్ ఉంటుంది, దాని తర్వాత నాట్ అని ఉంటుంది, ఈజ్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏమి పంపించాలంటే రేంజ్ పంపించవచ్చు, లిస్ట్ పంపించవచ్చు, టపుల్ పంపించవచ్చు, అలాగే డిక్షనరీ పంపించవచ్చు, ఏమైనా ఇక్కడ పంపించవచ్చు. మనం దాని తర్వాత ఫర్ లూప్ అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ కోలంతోన ఇట్లా ఎండ్ అయి ఉండాలి. ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు లేకపోతే లిస్ట్ అంటే లిస్ట్ ఇచ్చుకోవచ్చు, డిక్షనరీ అంటే డిక్షనరీ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ ఫర్ లూప్ కూడా సేమ్ యాసిస్ ఎలా ఉంటుంది మనకి. సో అంటే కంటిన్యూస్గా ఇటరేషన్స్ అనేది జరుగుతూనే ఉంటాయి అది కూడా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ లిస్ట్ ఇటరేషన్స్ ఫర్ లూప్తో ఎలా చేద్దామో చూద్దాం. ఫర్ లూప్తో
ఇప్పుడు మనం ఫర్ అంటే సింటాక్స్ చూసాం కదా, ఇప్పుడు ఫర్ లూప్తో లిస్ట్ ఇటరేషన్ ఎలా తీసుకుందంటే ఎల్ ఈక్వల్ టు కిరణ్ పైథాన్ లైఫ్ అని తీసుకున్నాను. ఇది ఒక లిస్ట్. దీనిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ఇండెక్స్ అంటే 0 1 2. ఓకే, లిస్ట్ అనేది ఎల్ అనేది లిస్ట్. నేను ఇప్పుడు ఏమంటుంటే ఫర్ ఐ ఇన్ ఎల్ అన్న. ఎల్ అంటే ఏంటి, లిస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కదా, 3 ఎలిమెంట్స్ మొత్తం ఐలో వచ్చి స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ ఎల్ అని వచ్చినప్పుడు ప్రింట్ ఐ అంటాను. ఓకే, అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ కిరణ్ అనేది ఐలోకి వచ్చేస్తుంది. ఐలోకి వచ్చిన తర్వాత ఇన్ ఎల్ అని అంటాను, అంటే కిరణ్ అనేది ఎల్లో ఉందా అంటే ఉంది, ట్రూ కాబట్టి ఐ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మళ్ళీ ఏమంటానంటే నేను ఐ ఇన్ ఎల్ అంటే నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఫర్ లూప్ కదా, మళ్ళీ పైథాన్ ఇన్ ఎల్ అని వస్తుంది. అయితే అంటే పైథాన్ అనేది ఎల్లులో ఉందా, లిస్ట్లో ఉందంటే ఉందంటే ఐ. ఓకే, రైట్, పైథాన్ కూడా డిస్ప్లే అయిపోతుంది. అట్లా లైఫ్ కూడా డిస్ప్లే అయిపోతుంది. మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది ఒకసారి. ఇప్పుడు మనం చూసినట్లయితే లిస్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇక్కడ కిరణ్ పైథాన్ లైఫ్ అనేది ఇటరేట్ అయ్యింది. ఇలా ఇటరేట్ చేసుకొని మనము లిస్ట్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చు ఫర్ లూప్తో. మనము ఏదైనా సరే మనము ఫర్ లూప్ వైల్ లూప్ లేనిది మనం ఏ ఇటరేషన్స్ చేయలేమండి. మనకు తప్పనిసరిగా ఇటరేషన్స్ చేయాలంటే ఫర్ లూప్ వైల్ లూప్ తప్పనిసరిగా కావాలి. దీంతోనే మనము ఇటరేట్ చేయడానికి వస్తుంది. వేరే రకంగా చేయాలంటే కూడా మనం ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ మాత్రం ఇటరేషన్స్ అస్సలు కావు. సో మనం ఫర్ లూప్ వైల్ లూప్ బ్యాక్ బోన్ లాగా పనిచేస్తామండి పైథాన్లో. నెక్స్ట్ దీన్ని కామెంట్లో పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఏదో చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ ఇటరేటింగ్, ఇంతకుముందుకు మనం లిస్ట్ని ఇటరేట్ చేసాం కదా, ఇక్కడ టపుల్ని ఇటరేట్ చేసి చూద్దాము ఎలా ఇటరేట్ ఉందో. ఇక్కడ ఏం చేసుకున్నాను అంటే టపుల్ ఇటరేషన్ ప్రింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేసాను, కిరణ్ పైథాన్ లైఫ్ అనేది చేసుకున్నాను. ఇంతకుముందుకు అది లిస్ట్ కాబట్టి ఇలా అది చేసుకున్నాము. ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఈ బ్రేసెస్ తీసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ టీ అంటే ఫర్ ఇంతకుముందుకు సేమ్ ప్రాసెస్ లాగానే టీ అనే టపుల్ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ ఐ అంటే కిరణ్ అనేది ఈ టపుల్లో ఉందా అంటే ఉందంటే ఐ డిస్ప్లే అవుతుంది. ఇలా సేమ్ ఫర్ ఐ ఇన్ టీ అంటే ఇప్పుడు లూప్ కాబట్టి లూప్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ 0 వెళ్తుంది, 1 వెళ్తుంది, 2 వెళ్తుంది. అలా లూప్ ఇటరేట్ అవుతున్నందువల్లనే మనకి కిరణ్ పైథాన్ లైఫ్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది అండి. ఇక్కడ చూడండి, లూప్ ఇటరేషన్స్ టపుల్ ఇటరేషన్స్లో ఏమొస్తుందంటే కిరణ్ పైథాన్ లైఫ్ అని వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఇలా చేస్తాము. అంటే లూప్స్ అనేది వైల్ లూప్లో కూడా యూజ్ చేస్తాం, కానీ ఎక్కువ ఫర్ లూప్ చాలా రేర్గా యూజ్ చేస్తామండి. ఫర్ లూప్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేస్తాము. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఏందో చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళినట్లయితే దీన్ని ఒకసారి తీసేసి, ఓకే, మనకి ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఓన్లీ ఇది మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీకు ఇది కామెంట్లో ఎందుకు పెడుతున్నాను అంటే మాటికి డిస్ప్లే చేస్తే ఏది అవుట్పుట్ ఏదో తెలియదు కాబట్టి నేను కామెంట్లో పెట్టేసి మనం చెప్పిన కాడికే మనకి సోర్స్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే ఇంతకుముందుకు ఫస్ట్ లిస్ట్ ఇటరేషన్ చేసాము, టపుల్ ఇటరేషన్ చేసాము, ఇక్కడ స్ట్రింగ్ ఇటరేషన్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఇటరేషన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ సపోజ్ నేను ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఆబ్వియస్గా మనకు తెలుసు ప్రింట్ ఎలా చేసుకోవాలో, ప్రింట్ ఇలా చేసేసుకున్నాము. ఎస్ ఈక్వల్ టు కిరణ్ అని తీసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ ఎస్ అన్నాను. అయితే ఇప్పుడు స్ట్రింగ్ కాబట్టి 1 ఎలిమెంట్ ఇప్పుడు అంటే 1 అంటే 1 లెటర్ ఐ, ఇప్పుడు కే వచ్చి ప్రింట్ అవుతుంది, ఐ వచ్చి ప్రింట్ అవుతుంది, ఆర్ వచ్చి ప్రింట్ అవుతుంది, ఏ వచ్చి ప్రింట్ అవుతుంది, ఎన్ వచ్చి ప్రింట్ అవుతుంది. మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే ఎలా ప్రింట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇవి ఎలా ప్రింట్ అయింది చూడండి, కే వచ్చింది, ఐ వచ్చింది, ఆర్ వచ్చింది, ఏ వచ్చింది, ఎన్ వచ్చింది. ఎందుకంటే ఫర్ లూప్ కాబట్టి ఒక్కొక్క లెటర్ కూడా ఇటరేట్ అవుతుంది. స్ట్రింగ్ ఇటరేషన్స్ ఇలా జరుగుతాయి. ఈరోజు మనం టాపిక్లో ఏమేమి చూసామంటే ఇటరేషన్స్లో వైల్ కండిషన్ చూసాము, వైల్ ఒక సింటాక్స్, కండిషన్స్, దాని తర్వాత ఎలా కండిషన్స్ చేస్తామో, ఒకవేళ కండిషన్స్ చేయకపోతే ఇన్ఫినిట్ లూప్ ఎలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్, ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ లూప్ టపుల్తో ఎట్లా ఇటరేట్ చేస్తాము, లిస్ట్ని ఎట్లా ఇటరేట్ చేస్తాము, అలా స్ట్రింగ్ని ఎలా ఇటరేట్ చేసామో చూసాము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చూద్దామంటే మనము ఇటరేటింగ్ ఓవర్ రేంజ్, అంటే ఒక రేంజ్ ఇచ్చి కూడా మనం ఇటరేట్ చేయొచ్చు. అది ఏమవుతుందంటే లిస్టు ఎంత ఉంటే అన్నీ, అంటే లిస్టులో ఇక్కడ మీరు పైన నేను చూస్తాను, ఇక్కడ మీకు 1 2 3 ఇది టపుల్ కదా, 1 2 3 3 ఉంది కదా, 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, 3 ఎలిమెంట్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. మనం స్పెసిఫిక్గా దానికి ఒక రేంజ్ చెప్పాలి, నువ్వు ఎన్నిసార్లు ఇటరేట్ చేయి అని చెప్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేసామంటే 0, n అని ఇచ్చాము. 0, n అని ఇవ్వచ్చు, 0, 1 ఇవ్వచ్చు, 0, 2 ఇవ్వచ్చు.
అట్లా ఎంత రేంజ్ ఇస్తే అన్నిసార్లు లూప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు n=4 తీసుకున్నాము అంటే n=4 తీసుకున్నాం కాబట్టి 0,4 ఇచ్చాము. 0,4 ఇచ్చామంటే 0 నుంచి 4 మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిసార్లు డిస్ప్లే అది ఇటరేట్ అవుతుంది. మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే 0 నుంచి 4 ఉన్న మధ్యలో ఇక్కడ చూడండి 0 1 2 3 వచ్చింది. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇక్కడ n అనేది 4 తీసుకున్నాము. 4 తీసుకొని 0,4 అంటే దాని మధ్యలో ఉన్న రేంజ్ మధ్యలో ఉన్న మాత్రమే ఇటరేట్ చేయమని చెప్పాము. కాబట్టి ఫస్ట్ ఐలోకి 0 వచ్చింది. 0 వచ్చినాక i డిస్ప్లే అయింది, 1 డిస్ప్లే అయింది, 2 డిస్ప్లే అయింది, 3 డిస్ప్లే అయింది. 4 ఎందుకు డిస్ప్లే కావాలంటే 0,4 అన్నాం కాబట్టి 4 డిస్ప్లే కాదు, అందుకే డిస్ప్లే కాలేదు. ఓకే, నెక్స్ట్ దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ కండిషన్స్ చూద్దామండి. నెక్స్ట్ కండిషన్స్ ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనం ఇది చేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే కంబైనింగ్ ఎల్స్ విత్ ఫర్. ఇప్పుడు ఇంతవరకు మనం వైల్ చూసినాం. వైల్లో నేను ఎల్స్ కూడా మీకు చూపించాను ఎలా యూజ్ అవుతుందో. ఇప్పుడు లిస్ట్కు ఫర్కు ఎల్స్ ఎలా యూజ్ చేస్తుందో చూడండి. ఇక్కడ లిస్ట్ ఏం తీసుకున్నామంటే ఇక్కడ లిస్ట్ అలా తీసుకోవచ్చు, లేకపోతే ఎలా తీసుకోవచ్చు. లిస్ట్ అంటే లిస్టు అట్లా తీసుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. నేను లిస్ట్ ఇట్లా తీసుకొని ఇక్కడ లిస్ట్ 1 తీసేసుకొని ఇట్లా తీసేసుకున్నాను. ఎందుకంటే అది కీవర్డ్ ఉంది కాబట్టి కలర్ అట్లా చూపిస్తుంది, కీవర్డ్స్ తీసుకోకూడదు. ఓకే, నేను ఇప్పుడు లిస్ట్ 1 అనే వేరియబుల్ తీసుకొని లిస్ట్లో ఏం పంపించానంటే కిరణ్ పైథాన్ లైఫ్ అని పంపించాను. పంపించిన తర్వాత ఫర్ ఇండెక్స్ అనేది ఇక్కడ ఒకటి నేమ్ అండి, ఎలిమెంట్ ఒక నేమ్. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ లిస్ట్ 1. లెంత్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ లిస్ట్ 1 అంటే మనం లిస్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే మనకి ఒక ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ ఉంటుంది. లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్ ఒక లెంత్ చెప్తుంది. దీని లెంత్ ఎంత అంటే 1 2 3 చెప్తుంది కదా. అయితే మనం దాన్ని ఏం చేసామంటే రేంజ్ ఏం పంపించామంటే లెంత్ ఆఫ్ లిస్ట్ ఎంత అవుతుంది 3. అయితే మనము లిస్ట్ ఆఫ్ ఇండెక్స్, ఒక ఇండెక్స్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది 3 అవుతుంది కాబట్టి లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ డిస్ప్లే చేసుకుంటే ఒకవేళ మనకి అదొకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇన్సైడ్ ఎల్స్ బ్లాక్ ఇప్పుడు ఎల్స్ బ్లాక్ అనేసి మనకి డిస్ప్లే అవుతుంది. మనకు ఒకసారి అవుట్పుట్ చూసేస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఏమైనా వచ్చిందంటే కిరణ్ పైథాన్ లైఫ్ వచ్చింది. ఇన్సైడ్ ఎల్స్ బ్లాక్ ఎందుకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఎల్స్ బ్లాక్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇదండి లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.